మొలక శాతం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైతులు చాలామంది షాప్స్ నుంచి, డిపార్ట్‌మెంట్ నుంచి విత్తనాలు తెచ్చుకొని వేస్తారు. ఆయా కంపెనీలు వాళ్ళకి విత్తనాలు అమ్మకానికి పెడుతున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా విత్తనం మొలక అనేది టెస్ట్ చేసుకొని ఇస్తారు. కానీ ఈ వచ్చే రవాణాలో గానీ ఏదైనా జరిగుండొచ్చు. లేదంటే ఒక్కొక్కసారి మొలక శాతం ఫెయిల్ అవ్వచ్చు. మనకొచ్చే బ్యాగే అంటే మనకొచ్చే బస్తాలోనే ఆ విత్తన శాతం మొలక అనేది తక్కువ ఉండొచ్చు. అది మనం అనేది మన లెవెల్‌లో కూడా టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కసారి విత్తనాలు వేసేసాము అంటే మాత్రం మనకి బాగా దుక్కు చేసి ఇవన్నీ చేసుకొని విత్తనం నారుమడిని తయారు చేసుకొని మనం వేసుకుంటాము. దానివల్ల రిసోర్సెస్ అంటే మన కష్టం అదంతా వేస్ట్ అవుతది. ఒకవేళ విత్తనాలు గాని మొలక రాకపోతే. కాబట్టి ఏ విత్తనం ఎవరి దగ్గర తీసుకున్నా ఎక్కడి నుంచి తీసుకున్నా సరే అడ్వాన్స్‌గా ముందుగా విత్తనాలు తెచ్చుకున్న వాళ్ళు కంపల్సరీగా విత్తనాల మొలక అనేది కట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. విత్తనాల మొలక ఎలా మనం మొలక శాతాన్ని టెస్ట్ చేసుకోవాలంటే మన రైతు లెవెల్‌లో మీరు తెచ్చుకునే బస్తాలోని ఎగ్జాంపుల్ వరి విత్తనాలే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. తెచ్చుకున్న బస్తాలో బస్తా అడుగు భాగం నుంచి ఒక 50 గింజలు, పై భాగం నుంచి ఒక 50 గింజలు తీసుకొని 100 వరి విత్తనాలను తీసుకొని తడిగుడ్డలో కట్టి వాటిని ఒక 24 గంటల సేపు నానబెట్టి, అంటే రాత్రి మనం నానబెట్టుకొని ఒక 24 అవర్స్ నానబెట్టి తర్వాత తడిగుడ్డలో కట్టి వదిలేసి మనం ఒక చిన్న గిన్నెలో కానీ ఆ తడిగుడ్డతో పాటు వదిలేస్తే ఆ మొలక వచ్చేస్తాయి మనకి. కానీ ఆ వచ్చిన 100 గింజల్లోని మనకి 80 గింజలు కన్నా ఎక్కువే మనకు మొలక వచ్చినట్టయితే మనం అది ఆలోచించకుండా మనం ఇంకా విత్తనాన్ని మనం చల్లుకోవచ్చు నారుమడికి. అలాగే ఈ విత్తనాలనే కాదు, ఏ పంట విత్తనాలైనా సరే, వేరుశనగ, సన్ఫ్లవర్, నువ్వులు ఏమైనా సరే, అపరాలు, ఇలా మనం విత్తనాలు కట్టుకోవడం వలన మన శ్రమ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ విత్తనాలు మొలక అనేది టెస్టింగ్ చేసుకొని వేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ, నాసిరకం బీటీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. అధికారుల దాడుల్లో తరచూ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. అయినా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. గతేడాది మినుము, సోయా చిక్కుడు, బీటీ పత్తి, వరి, మిరప, కూరగాయల విత్తనాలు నాసిరకమైనవి అమ్మడంతో వందలాది మంది రైతులు నష్టపోయారు. కాబట్టి రైతులు రాష్ట్ర విత్తన ధృవీకరణ ఏజెన్సీ నుండి మాత్రమే కొనుగోలు చెయ్యాలి.